హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లెమన్ స్క్వాష్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మనకి ప్రిజర్వేటివ్స్ అనేవి లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1 మంత్ పైనే నిలువ ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్లో. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. నేను స్టెప్ బై స్టెప్ మీకు అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. 2 కప్స్ అంటే 400 గ్రామ్స్ అయితే నేను షుగర్ తీసుకున్నానండి. అదే కప్తో 1 కప్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మనము హై ఫ్లేమ్ మీదే బాయిల్ చేసుకోవాలి. మనకి షుగర్ అయితే బాగా కలిసిపోయి పాకం అనేది రెడీ అవ్వాలి. చూడండి, ఇట్లా బాయిల్ అవుతుంది కదా. మనకైతే తీగ పాకం కూడా కాదండి, తీగ పాకం కన్నా కొంచెం తక్కువే కావాలన్నమాట. అలా అని మరీ తక్కువగా పాకం కూడా సరిపోదు. మనకి ఎలా అంటే కొంచెం జిగురుగా ఉండాలన్నమాట పాకం. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అయింది. ఇప్పుడైతే మనం ఒకసారి పాకం చెక్ చేద్దాము. కొంచెం చేతులకి అంటుకుంటే ఇట్లా జిగురుగా ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసే ముందు మనము కొంచెం నిమ్మ ఉప్పు వేసుకోవాలండి. పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ అనమాట. వీడియోలో చూపించాను కదా, అంతే నిమ్మ ఉప్పు మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోతుంది. ఒక్కసారి అట్లా బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ సిరప్ని అయితే బాగా చల్లారబెట్టేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాతనే మనము లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ క్వాంటిటీకి నేను 3/4 కప్పు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. 3/4 కప్పు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ మామూలు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బాటిల్లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇది వేసుకొని మిగతాది వాటర్ కానీ సోడా కానీ కలుపుకొని తాగేయచ్చు అనమాట. నేనైతే ఇట్లా ఫనల్ ఒకటి పెట్టేసుకొని ఇట్లా ప్లాస్టిక్ బాటిల్లోనే స్టోర్ చేస్తున్నానండి. మీ దగ్గర కనుక గ్లాస్ బాటిల్స్ ఉంటే గ్లాస్ బాటిల్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫనల్ అయితే కొంచెం యూజ్ అవుతుంది మనము ఇట్లా సిరప్ అనేది వేసుకోవడానికి. ఈ సమ్మర్లో మనకి ఏమైనా గెస్ట్లు వచ్చినా కానీ, లేకపోతే మనం ఎక్కడికైనా ఎండలో వెళ్ళొచ్చినా సడన్గా చేసుకోవాలి అనుకుంటే ఈ లెమన్ స్క్వాష్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కూల్ వాటర్ కానీ లేకపోతే కూల్ సోడా కానీ వేసేసుకొని దాంట్లో సబ్జా సీడ్స్, మింట్ లీవ్స్ ఇట్లా వేసేసుకొని కలుపుకొని తాగేసామంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇంత వచ్చిందనమాట లెమన్ స్క్వాష్. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. మీకు నిమ్మకాయలు కనుక ఎక్కువ ఉన్నాయి, పాడైపోతాయి అనుకుంటే మాత్రం ఇలాగ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ తీసేసుకొని దాంట్లో లెమన్ స్క్వాష్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ లెమన్ స్క్వాష్ యాడ్ చేసుకుంటున్నాను. సరిపోతుంది, ఒకరికైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. మీకు ఎంత కావాలంటే అంత 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ అది మీ ఇష్ట ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. సబ్జా సీడ్స్ ఏంటంటే బాడీని చాలా కూల్ చేస్తాయి. కాబట్టి ఇది మీరు డైలీ సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది. అలాగే నేను ఇప్పుడైతే సోడా యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం రిఫ్రెషింగ్గా ఉండడం కోసం అని చెప్పేసి సోడా యాడ్ చేస్తున్నాను. కొంతమంది టేస్ట్ నచ్చకపోవచ్చు, అలాంటి వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లో కొంచెం మింట్ లీవ్స్ అయితే యాడ్ చేశాను. అంతే, మన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పటికప్పుడు 1 మినిట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట, మనకి అన్ని అవైలబిలిటీలో ఉంటే. ఈ సమ్మర్లో ఇలాంటి లెమన్ స్క్వాష్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పటికప్పుడు పిల్లలు అడిగినా పెద్దవాళ్ళు అడిగినా మనము రెడీగా చేసి ఇచ్చేయచ్చు అనమాట 1 మినిట్లోనే. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి